హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం వీడియో అనమాట. అంటే నేను మొదటి శుక్రవారమే చేసేసుకున్నాను. అక్క ముందే చేసేసుకున్నారా అని అడిగారు కదా! అవునండి. అయితే నేను ఈ వీడియోలో పూజ అంతా ఎలా చేసుకున్నాను, అలాగే నైవేద్యాలు సింపుల్‌గా, పూజ ప్రాసెస్ కానీ, అలాగే బ్యాక్‌డ్రాప్ గానీ ఎలా వేసుకున్నాను అన్నీ గూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందు రోజు వీడియోలో నేను ఈరోజు పూజ కోసం చేసుకున్న ప్రిపరేషన్స్ వీడియో పోస్ట్ చేశా. మీకు ఏమైనా నెక్స్ట్ వీక్ వ్రతం చేసుకునే వాళ్ళకు హెల్ప్ అవుతుందేమో ఒకసారి వీడియో అయితే చెక్‌ఔట్ చేసేయండి. ఇంకపోతే పూజ గూడా సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలి, దేని తర్వాత ఏంటి అనేది గూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. మామూలుగానే నేను శుక్రవారాలు, అలాగే ఫెస్టివల్ డేస్‌లో 4:00 కల్లా నిద్ర లేచి పైనుంచి కింద వరకు క్లీనింగ్స్ మొదలుపెడతాను. అది మీరు చూసే ఉంటారు. రీసెంట్ వీడియోస్‌లో గూడా షేర్ చేశాను. పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాను, అలాగే ఉదయాన్నే లేచి చేసుకునే పనులు ఇవన్నీ గూడా వీడియోస్‌లో మీరు చూసే ఉంటారు గదా! అలా నేను సెల్లారంతా క్లీన్ చేసేసి, కడిగేసి, ముగ్గులవి పెట్టేసి గేట్ దగ్గర పైకొచ్చేసి, మళ్ళీ గుమ్మం దగ్గరంతా క్లీన్ చేసుకొని, ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ స్టవ్ అది అంతా గట్టు మొత్తం గూడా ముందు రోజే క్లీన్ చేసుకున్నానండి. మనం ఇలాంటి పండగలు గానీ, ఏవైనా నైవేద్యాలు గానీ చేసేవి ఉంటే మాత్రం మనం ఇదంతా గూడా క్లీన్ చేసుకునే పనులవి ఉంటాయి కదా! సో, ఈరోజే అన్నీ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి కొన్ని ప్రిపరేషన్స్ అయితే ముందే చేసుకున్నాను. ఇంకపోతే ఇక్కడ ఫస్ట్ నేను బియ్యం కడిగేసానండి. అంటే ఒక 3 నైవేద్యాలు అనుకుంటూ అంటే 4 నైవేద్యాలు అనుకున్నాను యాక్చువల్‌గా. కానీ కుదరట్లేదనమాట. మా వారు ఆఫీస్‌కెళ్ళిపోవాలి అండ్ ఆయన ఉన్నప్పుడే ఆయనతో కూర్చొని పూజ చేసి ఇంక ఆయన వెళ్ళాలనమాట. అందుకని చెప్పేసి 5 అనుకున్న చోట 2 స్కిప్ చేసి 3 పెట్టుకున్నాను. అవి గూడా చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోతాయన్నమాట. ముందైతే బియ్యం పెట్టేసాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ దద్దోజనంకి, అలాగే పులిహోరకి అవుతుందని చెప్పి. అటు పక్కనేమో టీ పెట్టేసాను. ఇంకిక్కడ నేను ఇంట్లో అమ్మవారి స్తోత్రాలు అవి ప్లే చేస్తూ మిగతా పనులన్నీ చేసుకుంటున్నా. మా హస్బెండ్ ఏమో గుమ్మాలకు తోరణాలు అవి కట్టేస్తున్నారు. ఈ పూలు అవన్నీ గూడా నేను ముందు రోజే కుట్టి పెట్టేసాననమాట. మామిడాకులన్నీ మన చెట్టు ఉన్నాయి. ఇంకా మనవి చాలకపోతే పక్కన ఫ్రెండ్ వాళ్ళవి ఉన్నాయి. వాళ్ళది గూడా తెచ్చుకున్నాము. ఇంకపోతే గుమ్మాలవి మొత్తం క్లీనింగ్స్ అయితే అయిపోయినాయి. అలాగే తోరణాలవి కట్టడము, గుమ్మాలు పూజించడము ఇదంతా అయిపోయింది. పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుంటాం గదా! అదన్నమాట. ఇంకా ఇదంతా నేను ముందు రోజు చేసుకోలేదు. ఎందుకంటే అదంతా కడిగేసి ఇవన్నీ పెట్టిన తర్వాత నాకు నెక్స్ట్ డే పూజ చేస్తే అదేంటో పండగలాగా నాకెందుకో ఈసారి అనిపించలేదు. ముఖ్యంగా మనము ఏవైనా వ్రతాలు, పెద్ద పెద్ద పూజలు చేసుకునేటప్పుడు ఇల్లంతా శుద్ధిగా ఉండేలా చేసుకుంటాం. అలాగే శ్రావణ మాసం వస్తుంది అంటేనే ఇల్లంతా ఒక వారం రోజుల ముందు నుంచే డీప్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అన్నీ అయిపోయాయి కదా! మొన్న అమావాస్య వెళ్ళగానే దేవుడి మందిరం కూడా అంతా క్లీన్ చేసుకున్నాను. పటాలు, ఇత్తడి సామాన్లంతా కూడా. ఇంకపోతే ఇదిగో తులసమ్మ దగ్గర మంచిగా కడిగేసి, పసుపు రాసి బొట్లు అవి పెట్టుకున్నాను. బియ్యపిండి, ఇంకా కుంకుమ, పసుపుతో. అలాగా ఇక్కడ ఒక చిన్న స్టెన్సిల్‌తో తామర ముగ్గు వేసుకొని, ఇక్కడ మంచిగా రంగులైతే నింపేసాననమాట. ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో నిండుగా, చక్కగా ఉండాలి అంటే మనం ఇలాంటివవి చేస్తూ ఉంటాము. ముఖ్యంగా గడపలకి పసుపు, కుంకుమ, బొట్లు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా! అలాగే తులసమ్మ దగ్గర గూడా ఇలా చక్కగా అలంకరించుకున్నాను. ఇంకా తర్వాత ఉర్లిలో పువ్వులన్నీ గూడా ముందు రోజే నింపేసానండి. ఇంకా మందిరంలో గూడా ఇవాళ పూజ అయితే చేసేసాననమాట. మనం ఎలాంటి పూజలు అవి ఎంత పెద్ద పూజలు చేసుకున్నా నిత్య దీపారాధన మానకూడదు. అలాగే మనం ముఖ్యంగా ఇష్టదైవం, కులదైవం ఉంటారు కదా! వాళ్ళ ముందు దీపారాధన చేశాకే తర్వాత మనము వేరే ఏవైనా చేసుకోవాలి. ఇంకపోతే పూజ అంతా అయింది కదా! కొంచెం టీ తాగేసొచ్చి ఇప్పుడు నేను మళ్ళీ గూడా పెసరపప్పు, బియ్యం కడిగి పెట్టుకుంటున్నాననమాట ప్రెషర్ కుక్కర్‌లో. అటువైపునేమో చింతపండు పులుసు పెట్టుకుంటున్నాను పులిహోర కోసం. నిమ్మకాయ పులిహోర కాకుండా ఇవాళ చింతపండు చేశాననమాట. చింతపండు అదంతా ఉడుకుతూ ఉంటుంది గదా! అది కొంచెం టైం పడుతుంది. ఇంకిక్కడేమో కొంచెం పెసరపప్పు, బియ్యం అయితే పెట్టేశాను. ఒక గ్లాస్‌లో 70% రైస్ తీసుకుంటే, ఒక 30% అలా పెసరపప్పు తీసి కడిగి, ఒక గ్లాస్‌కి 3-4 గ్లాసుల వరకు నీళ్లు వేసి 2 విజిల్స్ ఇప్పిస్తే అది రెడీ అయిపోతుంది. ఇందాక ఉడికించి పెట్టాను గదా అన్నము, ఫస్ట్ అందులోంచి కొంచెం తీసేసి ఇక్కడ దద్దోజనం కోసం పాలు, కొంచెం పెరుగు వేసి కలిపి పక్కన పెట్టేసా. మిగిలిన రైస్ అంతా గూడా పులిహోర కలపడానికని చల్లారబెట్టాను.
ఈలోగా కొంచెం కిందకొచ్చేసానమాట గేట్ దగ్గరికి. మన చెట్లకి చాలా తమలపాకులున్నాయి. ఆల్రెడీ నేను ముందు రోజు మార్కెట్ నుంచి కొన్నే తెప్పించాను. అంటే పూజ వరకే తెప్పించాను. చాలా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇదిగోండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇదంతా పైకి కడితే పాకకుండా మొత్తం భూమి మీదే పారాడుతుందనమాట. చాలా చాలా తమలపాకులొస్తున్నాయి. ఇంకా సరే ఇవాళ తాంబూలం ఇవ్వడానికి, లేదంటే ఇంకేదైనా ఉపయోగపడతాయి కదా! నైవేద్యాలవి పెట్టడానికి అని చెప్పేసి ఇవన్నీ కోసేసుకుంటున్నా. మనం ఎంత బాగా కోస్తేనే అవి బాగా వస్తాయి. ఇంకా తమలపాకులతో పాటు కొన్ని బిల్వపత్రి, అలాగే కరివేపాకు గూడా తీసుకున్నాను. ఇవి ఇంకొకటి కోసేటప్పుడు గూడా మనం కాడతో సహా ఆ చివరి నుంచి తీయాలి. అలాగైతేనే ఇంకొక కొత్త చిగురొచ్చి ఈ మొక్క అనేది బాగా పెరుగుతుంది. ఇంకా ఆకులు చూసారుగా ఎంత లేతగా ఉన్నాయో, సాయంత్రం పూట వచ్చి అప్పటికప్పుడు కోసుకోవడానికి కుదరదని చెప్పి, ఇప్పుడు నేను అన్నీ తెచ్చి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా అనమాట కవర్‌లో వేసి. ఇదిగోండి చాలా ఫ్రెష్‌గా, లేతగా ఉన్నాయి. చాలా చాలా బాగొస్తున్నాయి ఈ మధ్య అయితే. కొన్ని బిల్వపత్రి గూడా తెచ్చుకున్నాను. అమ్మవారికి స్తోత్రాలవి చదువుతాం కదా! అమ్మవారికి బిల్వార్చన అంటే కూడా ఇష్టం. శివయ్యకి ఎలాగో అమ్మవారికి కూడా అంతే. ఇంకిక్కడ అంతే ఇంకా ఇవే తెచ్చుకున్నాను. ఆల్రెడీ మిగిలిన కొన్ని మామిడాకులు డెకరేషన్ కోసం అని చెప్పి ఉంచుకున్నాననమాట. బ్యాక్ డ్రాప్‌కి అవి పెడదామని చెప్పి. ఇంకిలా ఒకదాని వెనక ఒకటి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా. అక్కడ రైస్ కూడా విజిల్స్ వచ్చేసాయి 2. స్టవ్ ఆపేసి ఫస్ట్ నేను బ్యాక్‌గ్రౌండ్ అది వేద్దాం అనుకుంటున్నా. మీరు కొన్ని ఇయర్స్‌గా నన్ను గమనిస్తే నేను వేసే బ్యాక్ డ్రాప్ అయితే ఇదే అనమాట. మీరు చూసారు గదా! నా ఓల్డ్ ట్రైపాడ్ స్టాండ్స్‌ని నేను పీవీసీ పైప్‌తో అలా ఫిట్ చేపించుకున్నాననమాట. మళ్ళీ పైన ఉన్న ఒక లైన్ గూడా పీవీసీ పైపే. ఆ పైప్‌ని మంచిగా హోల్స్ అవి పెట్టించి, వాటికి సెట్ అయ్యి ఒక స్టాండ్ లాగా తయారు చేశారు మా వారు. అప్పుడెప్పుడో చాలా ఇయర్స్ అయింది. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా. తుంగ చేపలు నా దగ్గర 2 ఉన్నాయి. రెండిట్లో ఒకటి వాడేశాను. ఇది కొత్తదనమాట. వాడలేదింకా. సరే అమ్మవారికి బ్యాక్ డ్రాప్ వేద్దాం అని జెప్పేసి ఇలా వేసేసాను ఆ స్టాండ్ పైన. అలాగే యెస్ హుక్స్‌ని ఒక 5 వరకు ఇలాగా హ్యాంగ్ జేశాను. అవి స్టేబుల్‌గా ఉంటాయి. అటు ఇటు కదలవు, చెదరవనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఇదిగో మామిడి కొమ్మలు కొన్ని ఇక్కడ తీసుకున్నాను. నేను చేసే డెకరేషన్ అంతా గూడా హెవీగా, హైఫైగా ఉండదు. లో బడ్జెట్ అండ్ లుక్ గూడా బావుంటుంది. మంచి వింటేజ్ లుక్ వస్తుందనమాట. ఇంకా హెవీగా డెకరేటివ్ ఐటెమ్స్, ఆర్టిఫిషియల్ అవేమి ఇక్కడ నేను యూజ్ చేయలేదు. జస్ట్ న్యాచురల్‌గా అలా చాప పరిచాను. ఆ పైన ఎస్ హుక్స్ అవి కొండీలు పెట్టాను. అలాగే ఇంకా ఈ మామిడి కొమ్మలు, కొన్ని బంతిపూల మాలలు అంతే. 2 పెట్టేశాను. అంతే ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేసా. ఆల్రెడీ ముందు రోజు నేను శారీ డ్రేపింగ్ అన్నీ చేసేసాను. వీడియో ఎవరైనా మిస్ అయ్యుంటే చూసేయండి. బిఫోర్ డేనే పెట్టాననమాట. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇంక ఇటు పక్కన నేను పెట్టుకునే ఈ కొమ్మలు సత్యనారాయణ స్వామి పువ్వులు వస్తాయి తెలుసా? ఆ కొమ్మలనమాట. ఇవన్నీ మన చెట్లవే. కింద గుమ్మం దగ్గర అదే గేట్ దగ్గర బోలెడన్ని మొక్కలున్నాయి. అందులోంచి కొన్ని కొమ్మలు కట్ చేసుకొనొచ్చి ఇలా పెట్టుకున్నాను. చాలా న్యాచురల్‌గా అనిపిస్తుంది కదా! ఇక్కడైతే రైస్, పెసరపప్పు ఉడికిపోయింది. ఇంకా మూత తీసేసాను. మెత్తగా ఉడికిపోయి ఉంటుందనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర, అలాగే బెల్లం. బెల్లం కూడా ముందు రోజే తురిమి డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కట్ చేసే పని అదంతా ఏం లేదు. ఇక్కడ నేను చేస్తుందల్లా 3 నైవేద్యాలు. ఒకటి పులిహోర, ఒకటి దధ్యోజనం, అలాగే ఇదేమంటే పొంగలి అనమాట. స్వీట్ పొంగలి. ఇంకా అంతేనండి. గారెల కోసం ముందు రోజు మినపప్పు నానబెట్టాను గానీ మా హస్బెండ్‌కి లేట్ అవ్వగూడదు. అలాగే పూజ దగ్గర కూర్చోవాలి ఎక్కువ సమయం కాబట్టి హెవీగా నేను పెట్టుకోదలుచుకోలేదు. ఇంకా ఆయనకు కూడా టైంకి పంపించాలి. అలాగే పూజ చేసేటప్పుడు ఆయనతో కలిసి కూర్చొని పూజ చేయాలి. అదొకటి నా ఉద్దేశ్యము. అటువైపున పులిహోర పులుసు మరిగిపోతుంది. ఇంకా అది కూడా దగ్గర పడింది. ఇక్కడేమంటే ఇది కూడా రెడీ అయిపోయిందనమాట. అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి, నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టేసా. ఇంకిక్కడ పులిహోర పులుసు అంతా కూడా అన్నం చల్లారిపోయింది గదా! అందులో వేసి కలిపేసుకుంటున్నా. చాలా బావుంటుంది చింతపండు పులిహోర అనేది. ఇంక నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేశాను. ఎందుకంటే వస్తారు గదా! అందరికి కొంచెం ప్రసాదంలా ఇవ్వచ్చు అని జెప్పేసి ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కలిపి పక్కన పెట్టేసా. ఇప్పుడు నాకు పులిహోర రెడీ అయిపోయింది. అలాగే ఈ పొంగలి గూడా అయిపోయినట్లే. ఇంకా దీనికోసం అని చెప్పి ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసేసి అందులోనే బాదం, ఇంకా కాజు, కిస్మిస్ వేసాను. ఇంకా ఏమీ లేకపోతే కొంచెం నెయ్యి చుక్కలు అందులో వేసేసి ఒక 2 ఖర్జూరాలు వేసుకున్నా సరిపోతుంది. ఇలా నేను సింపుల్‌గా ఈ ప్రసాదం గూడా కంప్లీట్ చేసేసా. ఇదంతా గూడా పక్కన పెట్టేసి సేమ్ బౌల్‌లో మళ్ళీ దధ్యోజనం కోసం తాలింపు పెట్టుకుంటున్నా. ఇంకా మళ్ళీ ఎక్స్‌ట్రా గిన్నెలు అవి పెట్టకుండా
ఇంకా అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే మిరియాలు వేశాననమాట. అల్లం గూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదనమాట. అందుకని చెప్పేసి కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కాజు పప్పులు గూడా వేసుకోవచ్చు. ఇంక ఇది గూడా అయింది కదా! కాస్త చల్లారిన తర్వాత దద్దోజనం కలిపి పెట్టుకున్నాం గదా! ఈ దద్దోజనం ఎప్పుడే గానీ మరీ హార్డ్‌గా, గట్టిగా ఉండకూడదనమాట. కొంచెం లూజ్‌గా ఉంటేనే బావుంటుంది. ఈవినింగ్ వరకు కూడా బావుంటుంది. కొంచెం పాలు అది కలిపి పెట్టుకుంటే. ఇంకా తాలింపులన్నీ అయిపోయాయి గదా! 3 నైవేద్యాలయితే తయారైపోయాయి. ముందు రోజు శనగలు నానబెట్టాను గదా! అవన్నీ నీళ్లు వంపేసి మంచిగా ఒకసారి కడిగేసి పక్కన పెట్టేశాను. వాయినాలకి ఇవ్వడానికి. ఇక్కడ అమ్మవారికి ముందు శనగలు ఇవ్వాలి కదా! అందుకని చెప్పి. ఆల్రెడీ అంతా డెకరేషన్ అయితే అయిపోయింది. మీరు చూసారుగా చాలా సింపుల్‌గా. ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టేసి పువ్వులు పెడుతున్నాను అనమాట ఇక్కడ. ముందుగా మనం పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఆహ్వానించాలనమాట మన ఇంటికి. అమ్మ వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పేసి. అంటే అలా బొట్టు పెట్టి మనము ఆహ్వానించినట్లుగా గుర్తు. ఇంకా పువ్వులు అవి పెట్టుకున్నాను. మల్లెపూలు ఒక 4, 5 మూరలేమో పట్టుకొచ్చారు. వేరే పూలేవి పెద్దగా దొరకలేదండి. అసలు కనకాంబరాలు అవి ఏం దొరకలేదు. అందుకని చెప్పేసి ఓన్లీ మల్లెలొక్కటి తీసుకొచ్చారనమాట. ఇంకిక్కడ కలశారాధన చేయాలి కదా! ముందు కలశం పెట్టుకోవడం కోసం ఇలా ఒక పీఠం ఒకటి వేసుకున్నాను. అడుగున మనం ముగ్గైనా వేసుకోవచ్చు. లేదంటే ఇంకేవైనా మామిడాకులు అలా వేసుకోవచ్చు. ఇంకేమైనా గూడా వేయొచ్చు. నేనైతే అరటాకు ఉంటే అక్కడ వేసేసి దానిపైన పీఠం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ పసుపు రాసేసి ఒక పద్మం ముగ్గు వేసుకొని అందులో పసుపు, కుంకుమ పెట్టుకుంటున్నా. ఆ తర్వాత మనం ప్లేట్‌లో బియ్యం పోసి కలశం పెట్టుకుంటాం కదా! ఇక్కడ నేనొక ఇత్తడి ప్లేట్‌ని పెట్టుకున్నాను. ఇందులో మంచిగా బియ్యం నింపేసి, అందులో పసుపు, కుంకుమ వేసేసి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రకరకాలుగా డెకరేట్ చేసుకుంటారు పువ్వులు, తమలపాకులతో. మనకు ముఖ్యం ఏంటంటే, మనం ఎలా పెడతాము అని, ఎన్ని పెడుతున్నామని కాదక్కడ. ఇంకా అలాగే నా దగ్గర అష్టలక్ష్మి చెంబు ఉందనమాట రాగిది. దాన్ని ఇక్కడ నేను మంచిగా బొట్లు అవి పెట్టేసి, కంకణం కట్టేసి పెట్టుకుంటున్నా. ఇంకా పసుపు, కుంకుమ వేసుకున్నాం కదా! మళ్ళీ ముగ్గు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ కలశానికి ఒక కంకణం అయితే కడుతున్నాను. కంకణం అనేది ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే ఇలాగే కట్టుకుంటాను ప్రతిసారి గూడా. ఇక్కడ కొంతమంది కలశంలో బియ్యం నింపుతారు. లేదంటే వాటర్ గూడా నింపుతారు. ఎక్కువ రోజులు మనం 9 రోజులు చేసే వ్రతాలు అలాంటివి ఉంటాయి గదా! అలాంటప్పుడు బియ్యం తీసుకొని ఇక్కడ వన్ డేనే కాబట్టి వాటర్ తీసుకోవచ్చు. ఆ నీళ్ళల్లో కొంచెం మనకు పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు అలాగే ఏదైనా ఒక కాయిన్, ఒక పువ్వు వేసేసి ఇంకా మామిడాకులు లేదా తమలపాకులు పెట్టేసి, అప్పుడు మనం కొబ్బరికాయకి బొట్టు పెట్టేసి, మనం బ్లౌజ్ పీస్‌ని మనము ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం గదా! ఫోల్డ్ చేసిన దాన్ని కొబ్బరికాయ పైన పెట్టేసి, ఇష్టం ఉంటే గాజులు అవి గూడా పెట్టుకోవచ్చు. నేనేం పెట్టుకోలేదు. సింపుల్‌గా ఇలా పెట్టాననమాట. మల్లెపూలు అలాగే వస్త్రమాలతో పెట్టేసి, ఇక్కడ అలంకరించుకొని దీపారాధన అయితే మొదలుపెట్టుకున్నాము. ఇక్కడ ఆచమన పాత్ర సెపరేట్‌గా పెట్టుకోవాలి. అలాగే మనము చేతులవి కడుక్కోవడానికి సెపరేట్‌గా పెట్టుకోవాలనమాట పూజలో. ముందుగా ఆచమనం చేసుకోవాలి. ఆ తర్వాత మనము ప్రాణాయామం చేయాలి. ఆ తర్వాత మనం సంకల్పం చెప్పుకొని, మనకు పేర్లు, అందరి పేర్లు ఇంట్లో వాళ్ళందరివి చదువుకొని, మనం ఎక్కడి నుంచి పూజ చేస్తున్నామో అవంతా చూసుకున్న తర్వాత, అప్పుడు మనము కలశము అంతా తయారు చేసేసుకున్నాం కదా! ఇప్పుడు ముందుగా అయితే వినాయకుడి పూజ అనమాట. పసుపు గణపతిని చేసుకొని, స్వామిని ముందు పూజించాలి. మనం ఏ పూజ చేసినా ముందు విఘ్నరాజుడిదే కాబట్టి వినాయకుడి నామాలుంటాయి కదా! ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః ఇవన్నీ కూడా చదివేసి స్వామి పూజ తర్వాత స్వామికి బెల్లం ముక్క నైవేద్యం కింద పెట్టేసి ఇంకా తర్వాత మనము స్వామి దగ్గర పూజ చేసిన అక్షింతలు అవన్నీ కూడా మన తలపైన చల్లుకొని స్వామిని కొంచెం కదపాలన్నమాట. వినాయకుడిని కదిపిన తర్వాత ఉద్వాసన చెప్పి పక్కన పెట్టేసి అప్పుడు మనం మళ్ళీ కూడా అమ్మవారి పూజ మొదలుపెట్టుకోవాలి. ముందుగా అథాంగ పూజ చేయాలన్నమాట. అంటే అమ్మవారి చంచలాయ నమః, చపలాయ నమః, పీతాంబరధరాయ నమః ఇవన్నీ కూడా చేసిన తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ మేమెప్పుడు కూడా కుంకుమ పూజ చేస్తుంటామనమాట. ఈ మాసంలో నేను ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ చేసుకుంటాను. వీలైతే మంగళవారాలు కూడా. ఇంకా అష్టోత్తర శతనామావళి అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం ఇచ్చేసి ధూపం, దీపం చూపించిన తర్వాత ఆ లాస్ట్‌లో మనము
తోరాలు చేసుకుంటాం కదా! ఆ తోరాలకు కూడా పూజ చేయాలనమాట. ఒక్కొక్క తోరానికి, ఒక్కొక్క తోర గ్రంథికి నామాలు చదువుకుంటూ పూజ చేశాక, ఆ తర్వాత ఆ తోరాలనేవి మనం కట్టించుకోవాలి ఒకరికొకరు. అంటే మా వారికి నేను కట్టాను. ఆయన నాకు కట్టారనమాట. అలా కట్టిన తర్వాత మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరాలు చేసుకోవచ్చు. ఒక్కటి ఎక్స్‌ట్రాగా చేసి ఎవరైతే ముందుగా వచ్చే ముత్తైదువు ఉంటారో వాళ్ళకి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళకి కూడా కట్టొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు ఈ తోరగ్రంథి పూజ ఇది మాకు తెలియదు అంటే మామూలుగానే అమ్మవారిని స్మరించుకుంటూ ఆ తోర గ్రంథాలకు మనం చేసుంటాం కదా! తోరాలకు మంచిగా అక్షింతలు అవి చల్లి అమ్మవారికి పూజ చేసేసుకొని, ఆ తర్వాత మనం లాస్ట్‌లో వ్రత కథ అనేది చదువుకుంటాం. చారుమతి కథ. అప్పుడు మనము ఇంకా వ్రత కథ అంతా అయిన తర్వాత అమ్మవారికి ఏదైనా పూజలో ఏమైనా తెలిసి తెలియక ఏమైనా దోషాలవి చేసుంటే క్షమించు తల్లి అని చెప్పి ఒక్కసారి క్షమారాధన చేసేసుకొని అప్పుడు మనము పూజ అనేది పూర్తి చేసుకుంటాము. ఇంకా హారతి అది ఇచ్చేసి. ఇంకా తర్వాత నేను కూడా మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇంకా అలా అమ్మవారి పూజ అయితే పూర్తయింది. ఇంకా తర్వాత నేను ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కదా! ఉదయం ఒకసారి టీ తాగాననమాట. ఆయనకు గూడా భోజనం పెట్టేసి నేను గూడా కొంచెం తినేసాననమాట. కొంతమందికి వీలుండి ఎవరైనా ముందుగా ముత్తైదువులు ఎవరైనా వస్తే వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత తినే అలవాటు ఉంటుంది. నేనైతే ఇంకా నాకు కుదరలేదు. నేను ఆకలికి తట్టుకునే టైప్ కాదు. పూజ పూర్తయ్యేంత వరకు అంటే తినకుండా ఉండగలను కానీ ఉండలేననమాట. అందుకని చెప్పేసి ఇంకా తినేసాను. మా వారు గూడా బయలుదేరి వెళ్ళిపోయారనమాట ఆఫీస్‌కి. ఇంక అప్పుడు అక్క వాళ్ళొచ్చారు. ఎవ్రీ ఇయర్ నాకు ఫస్ట్ వచ్చి తీసుకునే తాంబూలం ఈ అక్కే. ఈసారి వాళ్ళ పాపతో వచ్చింది. రీసెంట్‌గానే తనకు పెళ్ళయిందనమాట. సరే ఫస్ట్ తోరం అక్క కట్టనా అంటే, లేదు తనకు కట్టేసేయి. తను గూడా మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంది అంటే, ఇంకా తోరం అనేది తనకు కట్టేశాను. అలాగే ఇంటికి ఏ ముత్తైదువులొచ్చినా ఈరోజు అనే కాదు శ్రావణ మాసంలో ఎవ్వరు మన ఇంటికి ముత్తైదువులొచ్చినా ముందుగా బొట్టు పెట్టి కూర్చోబెట్టాలి. అలాగే ఏదైనా మన ఇంట్లో ఒక తీపి వస్తువు ఏదైనా ఉంటే తినిపించి తాంబూలం ఇచ్చి పంపిస్తే చాలా మంచిది. ముందుగానే పసుపు బొట్టు ఇచ్చిన తర్వాత గంధం అవి పెట్టిన తర్వాత కాళ్ళకు పసుపు రాసేసి తాంబూలం ఇచ్చి ఇక్కడ నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను. చిన్న చిన్న చంటి పిల్లలు వస్తారు కదా! చిన్న చిన్న పిల్లలు వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలండి. అమ్మవారు మనకు నవరాత్రుల్లో ముందు రోజు శైలపుత్రిగా అవతరిస్తుంది కదా! శైలపుత్రి అంటేనే ఇదిగోండి అక్కడ అమ్మవారిని చూడండి. ఆ వైట్ కేరళ కాటన్ శారీలో నాకు శైలపుత్రిలాగే అనిపించింది. ఈరోజు ఒక చిన్న పాపలాగా ఎంత బాగున్నారో. నేను ఈవినింగ్ అమ్మవారికి మంచిగా దిష్టి కూడా తీశాననమాట. ఇంకా నేను అందరినీ కూడా 4 తర్వాత రమ్మన్నాననమాట. ఎందుకంటే పిల్లలు వస్తుంటారు. వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. డిన్నర్ ప్రిపరేషన్స్ అవి ఉంటాయి కదా! ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళు పూజ చేసుకుంటుంటారు. అందుకని చెప్పేసి ఇంకా అప్పుడు నేను అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు తాంబూలంలో శనగలు అలాగే గాజులున్నాయి. గాజులు అలాగే కాళ్ళకు పెట్టడానికి పసుపు రెడీ చేసుకున్నాను. తాంబూలం కోసం తమలపాకులు, వక్కలు, ఇంకా పండ్లున్నాయి. అరటిపళ్ళు, కొంచెం మోసంబీలున్నాయి. అలాగే పసుపు, కుంకుమ ప్యాకెట్స్ అనేవి నేను ఇక్కడ ఇప్పుడిప్పుడు ప్యాక్ చేశాననమాట. చిన్న జిప్‌లాక్ కవర్స్ ఉంటే మన ఇంట్లో ఉండే పసుపు, కుంకుమను ఇందులో ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇది వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటారు కదా! అందుకని చెప్పేసి. ఇంకా ఇదేనండి నేను ఈరోజైతే తాంబూలం కింద ఇచ్చినవైతే ఇవే. ఇంకా ఇదిగో అందరూ రావడము, తాంబూలం తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు పూజ మాత్రం చాలా చాలా బాగా జరిగింది. మనం ఈ ఒక్కరోజు పూజ కోసం ఎన్నో రోజుల ముందు నుండి ప్రిపరేషన్స్ అని, షాపింగ్‌లని చేస్తూ ఉంటుంటాము. కానీ అంత చేసేది ఈరోజు పూజ కోసమే. హడావిడి లేకుండా, హడావిడి పడకుండా, వేరే వాటి గురించి ఎక్కువ సమయం గడిపి, అమ్మవారి దగ్గర తక్కువ సమయం కాకుండా, అమ్మవారి దగ్గరే ఎక్కువ సమయం గడిపి, మిగతా వాటికి తక్కువ ఛాన్స్ ఇచ్చాను. అమ్మతో చాలా సమయం గడిపాను ఈరోజు. అసలు అలా చూస్తూ ఉండిపోయాను అంతే. సాయంత్రం అయ్యేసరికి మళ్ళొకసారి దీపారాధన చేసేసి, ఇంట్లో అంతా కూడా ధూపం చూపించేసి, ఇదిగో గుమ్మం దగ్గర కూడా ధూపం ఇచ్చేసి, ఇక్కడ తులసమ్మ దగ్గర పెట్టేశాననమాట. ఈరోజు పూజ చాలా బాగా జరిగింది. ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్లకు వచ్చే వారానికి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి, ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.